హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియా నుంచి యూఎస్ వచ్చిన తర్వాత మెంటల్గా అప్స్ అండ్ డౌన్స్ చాలానే అయ్యాయి. అండ్ ఇంకా అలా ఉండడం వల్ల నేను ఒక ప్లాట్ఫామ్లో ఉన్నాను అన్న విషయం కూడా మర్చిపోయాను. వీడియోస్ చేయడం ఆపేశాను. కానీ మళ్ళీ అనిపించింది, ఎలా ఎంతకాలం ఉంటామో, ఎంతో కష్టపడితే వచ్చిన ప్లేస్ ఇది, దీన్ని ఇక్కడితో స్టాప్ చేయడం ఎందుకు అని అనిపించింది. అందుకనే మళ్ళీ వీడియోస్ చేయాలి. ఇదంతా ఓల్డ్ వీడియో కంటెంటే, బట్ ఇండియాలో ఉన్న 4 రోజులు నేను ఎలా ఎంజాయ్ చేశాను అనేదే ఇది. అంతగా ఫ్యామిలీ టైం తీసుకున్న నేను ఒకే ఒక్క ట్రిప్ చేశాను. అది కూడా షిరిడీలో నాకు ఒక మొక్కు ఉంది. వీసా క్లియర్ అయితే వస్తానని మొక్కుకున్నాను. లాస్ట్ టైం నా వీసా క్లియర్ అయిన తర్వాత 1 వీక్కే ప్రయాణం ఉండడము, తిరుపతి వెళ్ళగలిగాను కానీ షిరిడీ వెళ్ళలేకపోయాను. ఎలాగో వచ్చాను కాబట్టి ఆ ట్రిప్ ఇప్పుడు పూర్తి చేసుకుంటున్నాను అనమాట. సో ఈ ట్రిప్ ఎలా జరిగింది అండ్ ఇంకా నా క్యూట్ పప్పితో ఉన్నన్ని రోజులు ఎంత బాగా ఎంజాయ్ చేశాను అని అనేది ఇంకా ఈ వ్లాగ్. అందరం ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాము అని చెప్పాను కదా, కానీ మా తమ్ముడు మరదలు ఇద్దరు రాలేదు. ఎందుకంటే చిన్న పాపతో వాళ్ళు ట్రావెల్ చేయడం కష్టం అనేసి ఇంకా ఆగిపోయారు. కానీ వాడు రాలేదని నేను ఫీల్ అయిపోయాను. ఎందుకంటే మళ్ళీ ఎప్పటికో కానీ ఇలాంటి ట్రిప్స్ వేసుకోను కదా అని అనిపించింది. ఇంకా యూఎస్ వెళ్ళిపోతే ఇవి ఉండవు కదా అని అనిపించింది అప్పుడు. చెప్పు, ఇదిగా ఇట్లా దీనిపైన అనుకుంటా, ఇట్లా ఒక స్టెప్ ఉంటుంది, దానిపైన నేను వండబెడతాను. నిన్నో సీటుని జేజిన్ కూడా ఓకేనా? ఏం నాకు ఫోన్ అంత కష్టపడి అక్కడి నుంచి కార్లో వచ్చింది ఇంతకీ బస్ స్టాప్కి. ఎందుకంటే ఈసారి కార్లో ట్రావెల్ చేయట్లేదు, బస్లోనే వెళ్తున్నాము. ఎక్కువగా మేము బస్సులో ట్రావెల్ చేయం, కానీ ఈసారి ఏంటంటే లాంగ్ వెళ్తున్నాము. ప్లస్ ఇంకొకటి ఆల్టర్నేట్గా మా తమ్ముడు కూడా ఉంటే డాడీను తమ్ముడు ఇద్దరు డ్రైవ్ చేసేవాళ్ళు, కానీ ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇక మేము బస్సులోనే వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. అండ్ ఇంకొకటి స్లీపర్ బస్ నేను ఇప్పటిదాకా ఎక్కలేదు, లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది. సో అన్ని కార్ జర్నీలే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్లు కూడా ఉండాలన్నట్టు బస్కి ఎక్కేసాము. నేను ఎగ్జైట్ అవుతానేమో అని అనుకున్నాను. నేను ఎగ్జైట్ అయ్యేలా కాదు, ఇంకా ఆద్య ఎగ్జైట్ అయ్యే లెవెల్లో ఉంది. అది ఎలా ఉందో మీరే చూడండి. అమ్మ ఇది ఎలా ఉంది? ఇల్లులాగా ఉంది కదా, బాగుంది కదా. కర్టన్స్ ఉన్నాయి అన్ను. నానా నానా ఇది చూడు. స్వీటీ అమ్మగాడికి నచ్చింది, అమ్మగాడికి నచ్చింది. షూస్ ఇప్పు నాన్న, నువ్వు షూస్ ఇప్పేసుకో. చేస్తాం మేము కూడా, ఇంకా కూర్చున్నాం ఇప్పుడే. అవే ఏం కాదులే. కర్టన్స్ దింపేసుకున్నావా కిందికి మమ్మీ అని అడుగుతుంది. కర్టన్స్ వేసేసుకున్నావా మమ్మీ? వేసేసుకున్నావా? ఇట్లాగా ఉంది అమ్మో అమ్మో అమ్మ ఇడ్జుడు అమ్మో. అలానే తాగు, మూతులు గుంటలో తాగినట్టు తాగుతున్నావు. ఇప్పుడు నా ప్లేస్ ఉన్నా. నీ ప్లేస్ ఎందుకు తీసుకున్నా? నేను తీసుకున్నావు, మళ్ళీ తీసుకో. ఎందుకు ఆగు, నేను బిస్కెట్ తినడానికి వేరేదేమైనా ఉన్నా ఓకేనా? చూస్తాను కూర్చొని. ఇట్లా వాడదా నీకు నాకు? చెప్పు. అరవద్దు, చెప్పు. నాకు అరుస్తుంది. నాకు చాక్లెట్స్
అయితే కక్కటట్టు ఉంటుంది, దీని క్రీమ్ అయితే ముద్ద దొరుకున్నట్టు ఉంటుంది. ఏమైంది? ఏది కావాలా? అన్ని కావాలి. ఎక్కిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అని అనిపించింది. నిజంగానే ఆద్య అన్నట్టు ఇల్లులా ఉంది లోపల. ప్రశాంతంగా జర్నీ చేయొచ్చు. నిజం చెప్పాలంటే కార్‌లో కూర్చొని అన్ని హవర్స్ ట్రావెల్ చేసే కన్నా ఇలా బస్‌లో వెళ్ళడమే బెస్ట్ ఏమో అనిపించింది. బట్ ఎక్కువ లగేజ్ పెట్టుకోకుండా వెళ్ళిపోవాల్సిందే. నైట్ జర్నీ అవ్వడం వల్ల తెల్లవారేసరికి మళ్ళీ షిరిడీలో ఉన్నాము. కానీ ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే ఆద్య ఎప్పుడు షిరిడీ తీసుకెళ్తున్నాము అని అన్నా సరే షిరిడీలోనే సిక్ అవుతుందన్నమాట. వెదర్ చేంజ్ అవ్వడం గురించో ఏమో తెలీదు కానీ లాస్ట్ టైం కూడా వెళ్ళినప్పుడు ఇలాగే షిరిడీ వెళ్ళిన తర్వాత ఫుల్ ఫీవరు. అదృష్టం ఏంటంటే అక్కడ గుడిలోనే మనకి ఈ మెడిసిన్స్ ఏవైనా కూడా దొరుకుతాయి. సో అక్కడికక్కడే తీసుకొని వెడుస్తాను. అలాగే ఈవెన్ నైట్ అంతా కూడా ఫుల్ ఫీవర్‌తో ఉంది. నాకు ఇంటి దగ్గర నుంచి నేను కోల్డ్ సిరప్ అయితే తీసుకొచ్చాను. ఆఫెన్‌గా ఆమెకు కోల్డ్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి గానీ, ఇంకా జ్వరానికైతే ఏ సిరప్స్ తీసుకురాలేదు. ఇంకా కంగారు పడుతూనే వెళ్ళి రూమ్‌కి రెడీ అయిపోయి బయలుదేరిపోయాము. కానీ నేను ఆద్యకి ఇంకా అందుకే ఫ్రెష్ అప్ కూడా చేయించలేదు. జస్ట్ బాడీ అంతా వైప్ చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకొని తీసుకెళ్ళిపోయాను. తీరా చూస్తే అక్కడికెళ్ళిన తర్వాత క్యూ లైన్‌లో నించున్నాక ఇంకా ఫీవర్ తగ్గట్లేదు, దర్శనానికి టైం పడుతుందని తెలిసింది. ఇంకా నాకేమో ఫుల్ కంగారు. ఇంకేం చేయాలి అనుకుంటే సడెన్‌గా స్ట్రైక్ అయిందనమాట. ఇలా ఆద్యని ఒకసారి తీసుకొనెళ్ళినప్పుడు అక్కడ మెడికేషన్ ఇలాగే తీసుకున్నాం లాస్ట్ టైం కూడా అని గుర్తొచ్చింది. అది గుర్తు రావడం వల్ల వెంటనే వెళ్ళి మెడిసిన్ తీసుకున్నాను. ఆ టైంకి అలా గుర్తు రావడం కూడా ఆ రోజు అది గాడ్స్ డెసిషనేనేమో అనిపించింది నాకు ఒక సెకండు. నీకే అడుగుకోవాలి, ఇట్లాంటి ఉండవే అని అడుగు. ఇది దొరకట్టు అని ఆయన అడుగు. ఎంతమంది అడుగుతారు అవి లేవంటే మేము ఇంకోటి చెప్పాం, మేము కూర తెచ్చుకొని తింటామని చెప్పాం. ఒక విషయం ఏంటంటే ఫీవర్ వస్తే పిల్లల్ని అసలు హ్యాండిల్ చేయలేం కదా! కానీ చూసారా ఎంత యాక్టివ్‌గా ఆడుతుందో ఆద్య. అదే నాకు ప్రాబ్లమ్. తనకి ఏదైనా ఇలా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా కూడా చాలా నార్మల్‌గా బిహేవ్ చేస్తుంది. అసలు ఇంత కూడా డౌట్ రాదు నాకు. అలా అలా ఉంటుంది. సో, ఇంకా కేర్‌ఫుల్‌గా ఉంటాను. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను లేని ఇన్ని రోజులు లైక్ ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నేను లేను కదా! మరి అప్పుడు ఫీవర్ వస్తే ఏంటి అననేసి. దగ్గరున్నప్పుడేమో హార్ట్ బీట్ ఇట్లా రైజ్ అయిపోతూ ఉంటది. ఎందుకంటే ఏమవుతుందో అయ్యో! మెడికేషన్ లేదు దగ్గరలో అనన్న ఒక ఫీలింగ్ ఫీవర్ వచ్చిందనేసరికి, ఏదైనా అయ్యిందనేసరికి. కానీ మరి దూరం ఉన్న ఈ 1 ఇయర్ ఎలా అసలు తట్టుకున్నానా అన్న ఫీలింగ్ వస్తది. కానీ మళ్ళీ రేపటి నుంచి కూడా నా సిట్యుయేషన్ అదే కదా! ఇంక ఇక్కడి నుంచి ఒక ఆటో అయితే ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే మేము ఉంటున్న ప్లేస్‌కి గుడికి దూరం కాబట్టి ఆటోలోనే వెళ్ళాలి. ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సే. ఎందుకంటే ఎప్పుడు కార్లు అయిపోయిన తర్వాత ఎప్పుడు కార్లు అనుకుంటూ తిరిగి ఇలా ఇలా సెపరేట్‌గా విడిగా ట్రావెల్ చేసింది చాలా తక్కువ. లైక్ నేను స్లీపర్ బస్ ఎక్కినట్టే ఇంకా లిటరల్‌గా చెప్పాలంటే. దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా లోపలైతే ఏ వీడియోలు తీయనివ్వరు కదా! అంతకంటే తీయలేకపోయాను. ఆద్యతో మళ్ళీ తిరిగి వెళ్తే నేను తనొచ్చేదాకా కూడా ఇవే మెమోరీస్ కదా అని ఎన్నో సార్లు ఫోటోలు దిగాలనుకున్నాను. కానీ ఫోటోస్ అంటే ఆద్యకి అస్సలు నచ్చదు. సో, ఇగ్నోర్ చేసింది. ఏదో కష్టపడి 1, 2 బలవంతంగా తీసుకున్నాను. ఇలా ఇంకా మళ్ళీ బస్ ఎక్కి రిటర్న్ బయలుదేరిపోయాము. అయితే ఇక్కడ నాకు ఏ స్పైసు లేకపోయినా ఈ వ్లాగ్ ఎందుకు స్పెషల్ అంటే నాకున్న మెమరీస్ ఇంకా ఇవే. తనతో స్పెండ్ చేసినవే. మరి ఇంట్లో కూడా ఉంటావు కదా అని అనుకోవచ్చు మీరు. బట్ ఇంట్లోకి ఇక్కడికి డిఫరెన్స్ ఉంది కదా! బయటికి తీసుకొస్తేనే పిల్లలకి సరదా. కానీ నేను తనని తీసుకెళ్ళలేకపోయాను. హెల్త్ అప్సెట్ అవ్వడం తనకు కూడా. ఎప్పుడు సిక్ అవుతూ ఉంటారు కదా! పిల్లలది ప్రెడిక్ట్ చేయలేము. వాటెవర్ నాకు ఇదే బెస్ట్ టైం అని అనుకున్నాను. అండ్ ఈ వ్లాగ్‌లో మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. లాస్ట్ టైం నేను గివ్ అవే అనౌన్స్‌మెంట్ అనేసి వరలక్ష్మి వ్రతం వీడియోలో పోస్ట్ చేశాను.
సో, ఇంకా కూడా వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా ఉంటే ఫిల్టర్ చేద్దాము అని చెప్పేసి. ఎవరైనా గివ్ అవే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తే బావుంటుందో కూడా నాకు తెలియజేయండి. ఎందుకంటే ఫర్దర్ వ్లాగ్స్ నాకు కూడా అస్సలు ఐడియా లేవు కాబట్టి. సో, ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.